ఉత్తరాది రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం సగం వారంలోనే నమోదైంది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. నీట మునిగాయి పంజాబ్, ఇటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో కూడా వరదలు విలయతాండవం చేస్తున్నాయి. గుజరాత్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఏడాదిలో కురవాల్సిన వర్షంలో సగం కేవలం వారం రోజుల్లోనే కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు 48% అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. యమునా నది ఇంకా డేంజర్ లెవెల్లోనే ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అలాగే వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఉత్తరాది రాష్ట్రాలని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇటు హర్యానా, ఢిల్లీ, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక వారంలోనే సగానికి పైగా వర్షపాతం నమోదైందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అంచనాలను చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా వర్ష ప్రభావం ఉందనేది. ప్రస్తుతం వర్షం అయితే తగ్గింది, కానీ నదుల్లో ఉప్పొంగి వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు గంగా నది, అలాగే గంగా నదికి ఉపనదులుగా ఉన్న నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పంజాబ్లో 1983 తర్వాత అత్యధిక స్థాయిలో ఇటు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో సుమారు 2000 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి. 43 మంది పంజాబ్లో చనిపోయారు. ఇటు హర్యానాలో కూడా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి, అక్కడ 10 మంది చనిపోయారు. అక్కడ కూడా సుమారు 2000 గ్రామాలపైన ఇంపాక్ట్ అనేది ఉంది. ఇటు ఢిల్లీలో కూడా యమునాలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఈరోజు కూడా డేంజర్ మార్క్ లెవెల్, ముఖ్యంగా వారం రోజులుగా యమునా నదిలో ప్రమాదకర స్థాయిని మించి యమునా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం యమునా నీటి మట్టం 207 మీటర్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో వర్షాలు తగ్గాయి కాబట్టి ఎగువ నుంచి వస్తున్న నీరు, ముఖ్యంగా హత్నీకుండ్ బ్యారేజ్, వజీరా బ్యారేజ్, అలాగే ఓఖ్లా బ్యారేజ్ నుంచి సుమారు 4-5 లక్షల క్యూసెక్కుల నీరు యమునాలోకి విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదకర స్థాయిని మించి ముఖ్యంగా బ్రిడ్జ్ వంతెనలకు ఆనుకుంటూ కూడా పిల్లర్స్ని ముంచేసి మరి ఈ యమునాలో వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. సుమారు 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఢిల్లీలో. అలాగే 38 ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎంసీడీ స్కూల్స్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఇటు ఢిల్లీలో ఉంటున్న వలస కార్మికులు, ఇటు నర్సరీల్లో, అలాగే యమునా పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసుకునే కార్మికులకి కావాల్సిన వస్తువుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సీజన్లో, ఈ మాన్సూన్ సీజన్లో జూలై నెల నుంచి ఇప్పుడు సెప్టెంబర్ నెల వరకు కూడా, జూలై ఆగస్టులో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కానీ వరదలు కానీ సంభవించలేదు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ ఊళ్ళే పూర్తిగా భూ సమాధి అయిపోయిన పరిస్థితి, కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా ప్రజలు సజీవ సమాధి అయిపోయిన పరిస్థితి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ కాశ్మీర్లో నెలకొంది. సో ఖచ్చితంగా ఈసారి అంచనాలకు మించి వర్షపాతం నమోదవుతుందని మే నెలలోనే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దానికి అనుగుణంగానే కానీ ఒక వారంలోనే ఏడాదిలో కురిసే వర్షపాతంలో సగం వర్షపాతం ఒక వారంలో నమోదు కావడం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే ఎడతెరిపిని ఇవ్వడం జరిగింది, కానీ నదుల్లో వరద మాత్రం కొనసాగుతోంది. సాధారణ స్థితి రావాలంటే 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు ఢిల్లీలో కానీ, ఇటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో కూడా పూర్తిగా రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఆస్తి నష్టం, వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈసారి ఈ మాన్సూన్ సీజన్ అయితే మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పెను విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ గో.